దసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఈయన ప్యారిస్ ఎయిర్ షోలో మాట్లాడుతూ మన రఫేల్ జెట్స్ ఉన్నాయి కదా, ఇవి దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు తయారు చేసినాయి అనమాట. ఫ్రాన్స్ లో ఉన్న దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు. అయితే ఈ దసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఈయన ప్యారిస్ ఎయిర్ షోలో మాట్లాడుతూ ఈయన క్వశ్చన్ అడిగారు. ఇది నిజమేనా, పాకిస్తాన్ వాళ్ళు 3 రఫేల్ జెట్స్ ని కూల్ చేశారు అని వాళ్ళు పేర్కొంటున్నారు, ఇది నిజమేనా అంటే మొత్తం 5 జెట్స్ ఇండియన్ జెట్స్ ని కూల్ చేశారు, అందులో 3 ఇవి అంటే ఈయన పాకిస్తాన్ కి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు. వాళ్ళు అసలు కరెక్ట్ గా చెప్పరు, మొత్తం అబద్ధాలు. ఏమన్నా ఉంటే భారతదేశం వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు ఖచ్చితంగా, ఎనీ కైండ్ ఆఫ్ లాసెస్ అనేవి. అయినా ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు లాసెస్ అనే వాటిని చూడరు, ఆపరేషన్ కంప్లీషన్ టువర్డ్స్ ద కంప్లీషన్ అనేది చూస్తారు. ఇదే విషయం మన ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు, ఆపరేషన్ కంప్లీషన్ ఈజ్ మేజర్ రాదర్ దాన్ చిన్న చిన్న లాసెస్ అని చెప్పి. అయితే మన వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ రఫేల్ జెట్స్ కూలిపోవటం ఏం పేర్కొనలేదు. అయితే ఆ టైంలో వాళ్ళు కూల్ చేసామని చెప్పుకున్నారే కానీ లేటర్ సోషల్ మీడియా కావచ్చు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కావచ్చు, మొత్తం తెలుసుకుంది ఏంటంటే ఎటువంటి భారత రఫేల్స్ నేల కూలలేదు, వాళ్ళ కూల్చే సత్తా కూడా లేదు అని చెప్పి. వాళ్ళవే F-16 కానీ JF-17 కానీ ఇవి కూలినాయే కానీ మనవి ఏమి కూలలేదు రఫేల్స్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఆయన చెప్తుంది ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసిన క్లెయిమ్స్ అన్ని ఫాల్స్ అని రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి అని ఈయన చెప్తున్నారు.